న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరొకసారి భారత్ మీద నోరు పారేసుకుంది. నోటికొచ్చినట్లుగా సిగ్గు లేకుండా ఇష్టారీతిన మాట్లాడి మరొకసారి ప్రపంచ దేశాల ముందు తన పరువు తానే తీసుకుంటోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. పాకిస్తాన్లో భారతే దాడులు చేస్తుందని, పాకిస్తాన్ మీద భారత్ ఉగ్రవాదులతో దాడులు చేస్తుందని, భారతదేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని, ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఉగ్రవాదుల దాడులు పాకిస్తాన్ మీద చేస్తుందని, భారతదేశం దాడులు చేస్తుంటే పాకిస్తాన్ చాలా సంయమనం పాటిస్తుందని ఇలాంటి కామెంట్స్ ఎవరు చేశారంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు చేస్తున్నాడు. ఆసిఫ్ మునీర్ ప్రపంచ దేశాల ముందు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొంది. అది ఒకసారి ఏదో అనుకోకుండా చేసినటువంటి కామెంట్స్ కాదు. పలు సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కామెంట్స్. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ మనం గతంలో కూడా చూసాం, పాకిస్తాన్ ఎప్పుడైనా సరే ఇండియా గురించి మాట్లాడితే, అంటే ఇండియా ఏదో పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రకమైన కుట్ర పాకిస్తాన్ నుంచి భారత్ మీద జరిగింది, దాడి జరిగినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా పాకిస్తాన్ అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం జరిగినటువంటి ఆత్మాహుతి దాడి వెనుక భారతదేశం ఉందంటూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. పేలుడు పదార్థాలు ఉన్నటువంటి ఒక ఉగ్రవాది వాహనంతో సైనిక కాన్వాయ్ మీద దాడికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో అక్కడ 13 మంది పాక్ సైనికులు చనిపోతే మొత్తం కలిపి అక్కడ ఒక 24 మంది గాయపడ్డారు, పౌరులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిపి. అయితే పాకిస్తాన్లోని తాలిబాన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్కు చెందినటువంటి ఉసూద్ అల్ హర్జ్ ఈ పేలుడికి బాధ్యత వహిస్తున్నామంటే ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్రూపే మాకు సంబంధం ఉంది ఈ దాడితో, మేమే చేసాం ఈ దాడి అన్నప్పటికీ కూడా ఇండియా మా మీద దాడి చేసిందంటూ సిగ్గు లేకుండా, కనీసం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, అంటే ఏదైనా మాట మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలని, బయట జనం చూస్తున్నారని కనీసం ఆలోచన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇలా ఒకసారి కాదు 2-3 సార్లు ఇలాంటి కామెంట్స్ చేశారు. మొన్న కరాచీ నేవల్ అకాడమీలో శనివారం జరిగినటువంటి కరాచీ నేవల్ అకాడమీ కార్యక్రమంలో కూడా అలాగే మాట్లాడారు. ఆ తర్వాత శుక్రవారం ఆర్మీ ఆఫీసర్స్ కామన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంతకు ముందు రోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో కూడా మునీర్ ఇలాంటి కామెంట్సే చేసి మరొకసారి పాకిస్తాన్ దౌర్భాగ్యపు మనస్థితిని ప్రపంచ దేశాల ముందు చూపించుకున్నట్లయింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి తెలియదా ఎవరి మీద దాడి చేస్తున్నారో? ప్రపంచానికి తెలియదా టెర్రరిస్టులను ఎవరు పెంచి పోషిస్తున్నారో? ప్రపంచానికి తెలియదా టెర్రరిస్టులకు ఎవరు డబ్బులు ఇస్తున్నారో, ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో? ప్రపంచానికి తెలియదా భారత్ పాకిస్తాన్లో ఎవరి మీద దాడులు చేస్తున్నారో, ఎవరి ప్రాణాలను తీస్తున్నారో? ప్రపంచానికి తెలియదా? ఇలాంటి మాటలు మాట్లాడితే కనీసం ప్రపంచ దేశాలు ఉమ్ముతాయని కనీసం ఆలోచించలేకపోతుందా పాకిస్తాన్? లేకపోతే అయినా సరే మాకు సిగ్గు లేదు అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు ఇలాంటి కామెంట్స్ చేస్తుందని చెప్పుకోవాలా? ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ చేయడం మరొకసారి పాకిస్తాన్ సిగ్గుమాలిన పనులకి, సిగ్గుమాలిన వ్యాఖ్యలకి, దౌర్భాగ్యపు మనస్థితి, మానసికంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూడొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్లో పరిస్థితి చూస్తున్నాం. తినడానికి అక్కడ తిండి కరువు అవుతుంది. కనీసం గ్యాస్ని సిలిండర్స్ లేక కవర్స్లో పట్టుకొని పోతున్నారు. పెద్ద పెద్ద కవర్ బెలూన్స్ తీసుకొని కవర్స్లో గ్యాస్ పట్టుకొని వాళ్ళ ప్రజలు బతుకుతున్నారు. ఓవైపు ఇప్పటికే సింధు జలాలు ఆపేసిన నేపథ్యంలో వ్యవసాయానికి దిక్కులేదు. అక్కడ 80% వ్యవసాయం ఆ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారు. ఒకసారి మునీర్ ఏం మాట్లాడాడు, ఎంత దౌర్భాగ్యమైన మాటలు ఎలా మాట్లాడాడు ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. India tends to exploit its so-called strategic relevance, hubristic mindset and military capacitation for adventurism aimed at political gains. In recent years, under the pretext of counter-terrorism, India's political leadership, marked by a troubling absence of strategic foresight, has twice undertaken acts of unprovoked aggression against Pakistan. On both occasions, their recklessness was met with Pakistan's resolute response, which not only preserved national honor, but also averted a dangerous broader regional escalation. Pakistan, despite grave provocations, acted with restraint and maturity and demonstrated its commitment to regional peace and stability, which has led to Pakistan's role as net regional stabilizer. However, the assumption that Pakistan would have any constraints
in the face of any future violation of its sovereignty reflects a dangerous misleading of strategic fundamentals. As we steadily but surely build our comprehensive national power, any enemy acting on perceived vulnerability of Pakistan under the illusion of strategic impunity or miscalculation would get an assured, swift, and a very befitting response. The onus of ensuing escalation, one that may ultimately bear catastrophic consequences for the entire region, will squarely lie with the aggressor. Pakistan will protect its sovereignty and core national interest decisively and without hesitation. చూసారుగా ఎంత సిగ్గు లేకుండా కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇలా మాట్లాడితే కనీసం బయట జనం చూస్తారు వీటి గురించి మనం చెప్పే మాటలు జనం వింటారు ఆ తర్వాత ఆలోచిస్తారు మనం ఏం చెప్తున్నాము మనం మరీ ఇంత సిగ్గు లేకుండా మాట్లాడి తిరిగి మన మీద ఉమ్మేస్తారు అనేది కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతుందో పాకిస్తాన్ చూస్తున్నారు కదా మునీర్ మాటలు మనం చూస్తున్నాం కదా భారతదేశం దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం చాలా పద్ధతిగా రియాక్ట్ అవుతుందట భారతదేశమే ముందు వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందట పాకిస్తాన్ మాత్రం రెచ్చిపోకుండా చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తుందట ఇది పాకిస్తాన్ చెప్తున్నట్టు మాటలు మధు ఉన్నారు మధుతో ఒకసారి మాట్లాడదాం మధు పాకిస్తాన్ కామెంట్స్ మునీర్ కామెంట్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం అంటే ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ ఇంత అర్థం లేని కామెంట్స్ చేస్తే కనీసం ప్రపంచ దేశాలు నవ్వుతాయన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు స్ట్రాటజీని ఎలా చూడాలి ఇది ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే రోజుకొక మాట పూటకొక పాట సమయం సందర్భం అసలు ఏమీ ఆలోచన చేయకుండా ఏం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారో తెలియకుండా మాట్లాడేటువంటి బుద్ధి పాకిస్తాన్ వక్ర బుద్ధి కుక్క బుద్ధి అలాగే మరొకసారి ఇలాంటి స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది భారత్ ఎక్కడ రెచ్చగొట్టింది భారత్ ఎక్కడ దాడి చేసే ప్రయత్నం చేసింది అసలు భారత్ సంయమనంతో ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉంది అది ప్రపంచం అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి కాదు పిఓకే అంశంలో కానీ భారత్ లో జరిగేటువంటి అలజడులు ఉగ్రవాద అలజడులు బాంబు దాడులు ఉగ్రవాద దాడులు ఇక్కడ అంతర్గత కలహాలను సృష్టించడంలో కానీ ఏదో ఒక రూపైనా భారత్ లోకి చొరబడడం కానీ బార్డర్లను దాటి తర్వాత బార్డర్ ఏరియాలో ఫైర్ చేయడం కానీ పదే కాల్పులకు పాల్పడడం కానీ కార్యక్రమాలన్నీ పాకిస్తాన్ చేస్తా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ గానే మనం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసే భారత్ ఆ సందర్భంలో పాకిస్తాన్ అఫీషియల్ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మేము అమెరికా కోసము బ్రిటన్ కోసము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామనేటువంటిది బహిరంగంగా ఒప్పుకున్నారు వీడియోలో వచ్చారు వీడియో రూపంలో ఒప్పుకున్నటువంటి సందర్భం మన దేశంలో వాళ్ళ దేశంలోనూ ఇంత దేశంలోనూ కాదు ప్రపంచ దేశాలలో వేదికల పైన బహిరంగంగా ఒప్పుకున్నారు ఇంటర్వ్యూలలో లైవ్ టీవీ డిబేట్లలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ పదే కవింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ పిఓకే విషయంలో అక్రమాలు చేస్తుంది పాకిస్తాన్ రీసెంట్ గా మనం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ వీపు పగలగొడితే అటు బలూచిస్తాన్ చెంప పగలగొడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినా బుద్ధి రావట్లేదు పాకిస్తాన్ కి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే నవ్వుల పాలయ్యేలాగుంది పాకిస్తాన్ వ్యవహార శైలి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ దాడి చేస్తే ఆయన వారి కుటుంబ సభ్యులను విదేశాలకు పంపించారు సురక్షిత ప్రాంతాలకి ఆ సందర్భంలో దాడి చేసిన సందర్భంలో మునీర్ ఎక్కడో బంకర్లలో దాక్కున్నాడు సో ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఇలాంటి స్టేట్మెంట్ల వెనకాల కారణాలు వేరే ఉన్నాయి వారికి వెనకాల మద్దతు ఇస్తున్న దేశాలు చైనా టర్కీ అజర్బైజాన్ తర్వాత అమెరికా మద్దతు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పరంగా ఈ స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా పిఓకే అంశంలో మరొక్కసారి గీత దాటే ప్రయత్నం పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఇది ఖచ్చితంగా కవ్వింపు చర్యలే భారత్ చేయకపోయినా ఉల్టా ఇప్పుడు సామెత జరుగుతున్నట్టుగా ఇప్పుడు దొంగ అని అరిచినట్టుగా సేమ్ పాకిస్తానే పిఓకే అంశంలో అసలు దాని పేరే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపై చేస్తున్నటువంటి సందర్భం ఆ సమయంలో సో దాని విషయంలో మళ్ళీ పిఓకే మాదనే చేసేస్తున్న స్టేట్మెంట్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమమే మా పైన దాడి చేస్తే ధీటుగా జవాబు చెప్తామనేటువంటిది పోయిన పరువును కాపాడుకునే దాంట్లో భాగంగా చేసినటువంటి స్టేట్మెంట్ గా చూడాల్సినటువంటి సహజంగా గతంలో కూడా మధు
పాకిస్తాన్ నుంచి ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే, అంటే భారత్ మా మీద దాడులు చేస్తుంది, మేము చూస్తూ ఊరుకోమని మాట్లాడిన ప్రతిసారి చాలా సందర్భాల్లో భారత్ మీద ఈ టెర్రర్ అటాక్స్ జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. మళ్ళీ అలాంటి స్కోప్ ఏమైనా ఉందంటారా? యాక్చువల్ గా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అధోగతి. అక్కడ కటకట ఉంది, గ్లాసుడు పాలు దొరకనటువంటి పరిస్థితి ఉంది మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు. బ్రెడ్ దొరకనటువంటి పరిస్థితి. మనం గోధుమ పిండి సప్లై చేస్తే ఫ్రీగా రొట్టె తినలేనటువంటి, గోధుమ రొట్టెలు తినలేనటువంటి పరిస్థితి, అత్యంత దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ లో ఉంది. ఇప్పటికే ప్రపంచ వేదికల పైన బిచ్చం ఎత్తుకుంటుంది పాకిస్తాన్. అమెరికా గాని, చైనా గాని, ఇలా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వనరులను రాసిపెట్టి అమెరికాకు, చైనాకు, ఇతర దేశాలకు అప్పనంగా రాసిపెట్టి అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి అక్కడ ఉంది. మనం చూసాం గతంలోనే. చైనాకు అనేక ఆర్థిక వనరులు, రోడ్ అండ్ బెల్ట్ కోసం కానీ, అమెరికాకు కొంచెం వారి ఎయిర్ బేస్ల కోసం స్థానం ఇవ్వడానికి ప్లేసెస్ అప్పజెప్పడం కావచ్చు, నదీ జలాల్లో అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్లో వారికి స్థానం కల్పించడానికి ఫ్రీగా ఒప్పుకొని అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్న పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో ఉన్న దాదాపు రాజకీయ నాయకులంతా కూడా అవినీతి పరులు. గతంలో చేసినటువంటి నవాజ్ షరీఫ్ కానీ, ముషారఫ్ కానీ వేల కోట్లు అక్రమంగా దోచుకొని విదేశాలలో వాళ్ళు ఉంటున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళే జైల్లో గడిపినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. ఆర్థికంగా, తర్వాత ఆహార పరంగా, భద్రతా పరంగా, తర్వాత నీటి పరంగా ఇంత సంక్షోభం ఉంది. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మరొకసారి మన శత్రు దేశాలైనటువంటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి, చైనా, అమెరికా, టర్కీ, అజర్బైజాన్ దేశాలను, సౌదీ వారిని ప్రసన్నం చేసుకోవడానికి భారత్ పైన బురద జల్లుతున్నట్టుగా కనిపిస్తా ఉంది ఆసిఫ్ మునీర్. లేదు అంటే సైనిక పాలనకు మద్దతుగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. గతంలో ముషరఫ్ సైనిక పాలన చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి షబాజ్ ని కూలదోసి ప్రభుత్వాన్ని తను అధికారం చేపట్టాలనే కుట్ర కూడా దాగి ఉండొచ్చు ఆయన వ్యాఖ్యల వెనకాల. రైట్ థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఒకసారి ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కామెంట్స్ మనం ఒకసారి చూద్దాం. రెండు సందర్భాల్లో మునీర్ ఈ కామెంట్స్ చేశారు. కరాచీ నేవల్ అకాడమీ నిన్న శనివారం జరిగినటువంటి కామెంట్స్ ఇవి, నిన్న జరిగినవి. అలాగే శుక్రవారం ఆర్మీ ఆఫీసర్స్ కామన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు శుక్రవారం కూడా. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం. భారత్ అకారణంగా 2 సార్లు పాక్పై దాడి చేసింది. భారత్ పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేసిందో తెలియదా? ప్రపంచం అంతా తెలుసు. మన సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, ఒకసారి మొన్న ఆపరేషన్ సింధూర్ చేసాం. ఎందుకు చేసాం? 2 సార్లు భారత్ మీద ఉగ్రమూకల దాడుల తర్వాత మనం వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాలకు తెలుసు. మనం మన రక్షణ కోసం చేసాం, మన పౌరుల కోసం చేసాం. వాటిని భారతదేశమే ముందు దాడి చేసింది అంటూ పాకిస్తాన్ చెప్పుకుంటుంది. న్యూఢిల్లీకి ముందు చూపు కొరవడిందట. కరాచీలో పరిస్థితి ఏంటో, న్యూఢిల్లీలో పరిస్థితి ఏంటో ప్రపంచ దేశాలకు తెలీదా? అక్కడ పార్లమెంట్లో కొట్టుకు చేస్తున్నారు. భారత్ మనల్ని చంపేస్తుంది, మన మీద దాడి చేస్తే మనం తట్టుకోలేమని చెప్పేసి ఎంపీలే కాళ్ళ వేళ్ళ పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. భారత్కి లేదంటే న్యూఢిల్లీకి ముందు చూపు కొరవడింది అంటూ మునీర్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు అని. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇక్కడికి వచ్చి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరి మన భారతీయులను చంపినటువంటి, మన ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు? ఏ ఉద్దేశంతో ఆ పని చేశారు? ప్రాంతీయ ఉద్రిక్తతలు, మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని కాదా? ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి కారణం ఎవరు? పాకిస్తాన్ అది తెలియదా? ప్రపంచ దేశాలకు తెలియదా? మరోసారి తమపై దాడి చేస్తే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం. అసలు నిర్ణయాత్మక ప్రతిస్పందన అనేది పాకిస్తాన్కి ఉందా? అది ఉన్నా అది పనిచేస్తుందా? మొన్న యుద్ధంలో చూసాం పరిస్థితి ఎలా ఉందో. మరొకసారి దాడి చేస్తే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తారట. మనం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏం చేశారు? ఆపరేషన్ సింధూర్ చేస్తే ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. చివరికి జరిగిందేంటి? ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఇంకా దారుణంగా పడిపోయి తినడానికి తిండి లేక ప్రపంచ దేశాల ముందు, అమెరికా ముందు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం పంపిస్తే కొన్ని సప్లైస్ ఇంకా నిజం చెప్పాలంటే ఫ్రీగా తింటున్నారు అక్కడ. మరోవైపు ప్రాంతీయ స్థిరత్వాన్ని పాక్ కాపాడుతోంది. ఇది ఇంకా సిగ్గుమాలినటువంటి కామెంట్. తమ దేశం ప్రాంతీయ శాంతిని దృష్టిలో ఉంచుకొని పరిపక్వంగా స్పందిస్తుంది. పరిపక్వత అనేది పాకిస్తాన్ డిక్షనరీలో లేని మాట. అది ప్రపంచ దేశాలకు తెలుసు. అలాంటి నిజమైన పరిపక్వత నిజంగా ఆ నాయకులకు ఉంటే భారతదేశం మీద బురద జల్లడం ఆపి
మన మీద దాడులు చేయడం ఆపి, టెర్రరిస్టులను ప్రోత్సహించి వాళ్ళ దేశంలో వాళ్లే బాంబులు పెట్టించుకోవడం ఆపి, వాళ్ళ ప్రజలకి 4 మెతుకులు తిండి పెట్టడానికి చూస్తారు, వాళ్ళ ప్రజలకి ఏదైనా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి చూస్తారు, వేరే దేశాలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఇలా ప్రపంచ దేశాల ముందు అందరికీ శత్రువయ్యి సిగ్గు లేకుండా ఇలా ఉండరు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుంటే భారత్ ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుంటే అంట భారత్ ఉద్రిక్తతలను సృష్టిస్తోందంట. ప్రపంచ దేశాలకు తెలీదా? ప్రపంచంలో తయారవుతున్నటువంటి ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్తానే లింక్ ఉంటుంది. అక్కడే టెర్రరిస్టులు క్యాంపులు ఏర్పాటు నిన్నగాక మొన్న ఇంత దాడులు జరిగి ఇన్ని యుద్ధాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంది అంటూ ఉగ్రవాదుల క్యాంపులు ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి వార్తలు మనం చూసాం కదా. ఇంకా సిగ్గుమాలిన మాటలు. మరోవైపు శుక్రవారం జరిగినటువంటి కామెంట్స్ కూడా చూద్దాం. భారత్ ఉగ్రవాదాన్ని పోషిస్తోంది, భారత్ ఉగ్రవాదాన్ని పోషిస్తోంది అనేటువంటి బూతు, ఇది మాట కాదు, ఇది ఒక బూతు, అది అందరికీ తెలిసిందే. మరోవైపు న్యూఢిల్లీ నెట్వర్క్ ఆఫ్ఘనిస్తాన్లో వేదికగా మారింది. అక్కడి వారితో కలిసి పాక్ మీద దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వేదికగా చేసుకొని భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది అంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూస్తుంటే కూడా పాకిస్తాన్కి ఒక పక్క భయం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తొందరలో ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో వచ్చేటువంటి పరిణామాలు కూడా దగ్గరలోనే ఉన్నట్లుగా కనబడుతుంది, చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరోవైపు భారతదేశానికి ముందు చూపు లేదు అంటూ మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఆర్మీ చేతుల్లో దేశం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ రాజకీయాలు పనిచేయవు. మొన్న ట్రంప్తో ఎవరు కూర్చున్నారు వెళ్ళి? అక్కడ ప్రెసిడెంట్ కూర్చున్నాడా వెళ్ళి? ఆర్మీ చీఫ్ వెళ్ళి కూర్చొని మాట్లాడొచ్చారు. పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంటూ ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ సంగతి వేరే, పక్కన పెడదాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో పాకిస్తాన్ ఇలాంటి కామెంట్స్ చేసి ఏమి నిరూపించుకుందాం అనుకుంటుంది అనేది మరి వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంది పరిస్థితి, తిరిగి వాళ్ళ మొహం మీద పడుతుంది. ఇంత సిగ్గుమాలినటువంటి కామెంట్స్ చేసి చివరికి నవ్వుల పాలవడం తప్ప చివరికి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలే అంటున్నారు. చాలా ఎటకారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏంది పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది 2047 కల్లా అంటే మేము చంద్రుడి మీదకి వెళ్తాం అంటున్నారు. ఎందుకు అంటే చంద్రుడి మీద నీళ్లు ఉండవు, ఫుడ్ ఉండదు, ఏమీ ఉండవు కదా. కొన్ని రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది కదా. సో మాకు చంద్రుడికి మా పాకిస్తాన్కి తేడా తెలియదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ పౌరులే వాళ్ళ దేశం ఎంత దరిద్రంగా తయారవుతుందో మాట్లాడుతున్నారు. మరోపక్క భారత్ సంగతి చూస్తున్నాం. చంద్రుడి మీద రేపో మాపో కాలు పెట్టబోతోంది, రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇతర దేశాలకు సంబంధించిన రాకెట్లు కూడా వాళ్ళకి సంబంధించిన శాటిలైట్స్ కూడా మనమే ప్రయోగించే స్టేజ్లో మనం ఉంటే, ప్రపంచ దేశాలను ఆదుకునే స్టేజ్లో శ్రీలంకను ఆదుకుంటున్నాం మనం, అవసరమైతే బంగ్లాదేశ్ను ఆదుకుంటున్నాం మనం, ఆఫ్రికా కంట్రీస్ను మనమే ఆదుకుంటున్నాం. అంతెందుకు పాకిస్తాన్లో కరువు వస్తే కూడా మనమే ఆదుకునే పరిస్థితి. అలాంటిది మన మీదే ఉమ్మేయాలని చూస్తుంది. చివరికి ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీద పడ్డట్లుగా ఉంటుంది పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ కామెంట్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఇక నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహార శైలి ఉంది మొత్తం మీద చూస్తే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.